హలో డియర్ పేరెంట్స్, నేను మీ అల్లం సాయి కృష్ణ. మీ పిల్లల యొక్క 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయినట్లున్నాయి. ఇప్పుడు మీ అందరి ఆలోచన ఏ కాలేజీలో చేర్పియాలి, ఏ కోర్సు చేర్పియాలనే ఆలోచనలు ఉన్నారు. అయితే మీరు చిన్నప్పుడు డాక్టరో లేదా ఇంజనీర్ కావాలనుకున్నారు, కానీ కాలేకపోయినారు. మీ యొక్క కళల్ని ఇప్పుడు మీ పిల్లల మీద రుద్దాలనే ప్రయత్నం కూడా చేయకండి. అట్లాగే ఇంటి పక్కోళ్ళు, ఇంటి ముందటోళ్ళు, అట్లాగే మీ చుట్టపోళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏ కాలేజీలో చేర్పిస్తారో, ఏ కోర్సులో చేర్పిస్తారో అని తెలుసుకొని వాళ్ళలాగానే మన పిల్లల్ని కూడా చేర్పిద్దాం ఏదైతే అది కానీ అని దృఢ నిశ్చయానికి మాత్రం కూడా రాకండి. ఏంటి సార్ అట్లా మాట్లాడుతారంటే, నిజమేనండి నేను చెప్తున్నది. ఎవరి గురించో ఇంటి పక్కల గురించో, ఇంటి ముందటోళ్ళ గురించో, చుట్టాల గురించో ఆలోచన చేసి, లేదా మీ కొలీగ్స్ గురించి ఆలోచన చేసి వాళ్ళ పిల్లల్ని కంపారిజన్ చేసుకొని వాటన్నింటిని తీసుకొచ్చి మీ పిల్లలపైన రుద్దే ప్రయత్నం ఎట్టి పరిస్థితులు చేయకండి. ఎందుకోసం అంటే బొమ్మరిల్లు సినిమా చూసిరు కదా, ఆ సినిమాలో క్లైమాక్స్లో ఏం చెప్తారంటే అంతా మీరే చేసిరని చెప్తా ఉంటాడు ఆ హీరో. సేమ్ రేపు పొద్దున మీ పిల్లోడు లేదా మీ పాప యొక్క పరిస్థితి కూడా అట్లనే కావచ్చు. అదేవిధంగా మీరు 3 Idiots మూవీ చూసిరు, అందులో ఒక క్యారెక్టర్ యొక్క రోల్ ఒక విధంగా ఉంటే వాళ్ళ పేరెంట్స్ పుష్ చేసే సైడ్ ఒకలాగా ఉంటుంది. సో అది లైఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అప్పుడు కూడా వాళ్ళ పైన రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. సార్ మరి ఏం చేయాలంటారా? నేను ఏమంటానంటే, ఒక ½ an hour అమ్మ నాన్న ఇద్దరు కూర్చొని మీ పిల్లల్ని మీ దగ్గరికి పిలిచి ఒక్కసారి మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్కషన్ చేసేటప్పుడు ఆ ఫోన్ని పక్కన పెట్టేసి లేదా స్విచ్ ఆఫ్ చేయండి. ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, చలో ఇన్ని రోజులు అయితే చదివినవరా, స్కూల్కి వెళ్ళినావు, చదివినావు, మార్కులు అయినా రాని ఏదైనా కానీ, మరి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంది, నీ లక్ష్యం ఏంది, అసలు నీకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది అనేది ఒక్కసారి కూర్చోబెట్టి అడిగితే వాళ్ళ లోపల ఉన్నది చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ 90% ఆఫ్ ద పేరెంట్స్ ఇక్కడ ఎప్పుడు కూడా వాళ్ళతోటి కూర్చొని వాళ్ళ యొక్క ఇష్టాలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకోకుండానే వేరే వాళ్ళతోటి, వాళ్ళ కొలీగ్స్ తోటో, చుట్టాలతోటో, పక్కింటోళ్ళతోటో, లేదా మార్కెట్లో జరుగుతున్న ట్రెండ్ను బట్టి డిసిషన్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇదే ఆ పిల్లలపైన ప్రభావం అనేది చూపుతుందండి. ఎందుకోసం అంటే మీ పిల్లోడి యొక్క ఫస్ట్ ఇంట్రెస్ట్ని తెలుసుకోండి, లేదా మీ పిల్లోడి యొక్క లక్ష్యం గురించి తెలుసుకోండి. వానికి తెలిసి ఉంటుంది మ్యాక్సిమం ఈ జనరేషన్ పిల్లలకి వాడు నెక్స్ట్ ఏం చేయాలి, వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉంది, అసలు నా పొజిషన్ ఏంది, నేను చదవగలుగుతానా, చదవలేనా, నాకు ఎటువైపు వెళ్తే నేను సూటబుల్ అవుతా అన్నది వాడికి మినిమం తెలిసి ఉంటుందండి. సో వాటితో మనసు విప్పి మాట్లాడితే మాత్రం ఒక క్లారిటీ అనేది వస్తుంది. దెన్ నేను చెప్పినట్లు చేసి మీరు కూర్చొని మాట్లాడినా కానీ ఒక క్లారిటీ రానప్పుడు, లేదు వాళ్ళు మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పాప లేదా అమ్మ మీకు ఇష్టం వచ్చింది చెప్పింది, మీరు ఏది చెప్పిస్తే నేను అది చేస్తా అనుకున్నప్పుడు లేదా అన్నప్పుడు మాత్రం మీరేం చేయండి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్కూల్కి వెళ్ళి రండి. ఒక్కసారి స్కూల్కి వెళ్ళి వాళ్ళ హెడ్ మాస్టర్ లేదా వాళ్ళ కన్సర్న్ సబ్జెక్టు చెప్పిన టీచర్ వాళ్ళతోటి ఒక 10-15 నిమిషాలు మాట్లాడరండి. సార్ మా వాడి పరిస్థితి ఎట్లా ఉండే, మా అమ్మాయి సిచ్యువేషన్ ఎట్లా ఉండే, వాళ్ళకు ఇంట్రెస్ట్ దేనిపైన ఎక్కువగా ఉండే, మరి వాళ్ళను నేను ఏ గ్రూప్ సైడ్ పంపిస్తే బాగుంటుంది, లేదు ఏ కోర్సు చేపిస్తే బాగుంటుంది అని ఒక్క ప్రైమరీగా డిస్కషన్ చేస్తే వాళ్ళను ఇన్ని రోజులు గమనించాను కాబట్టి కంప్లీట్గా మీ పాప గురించి, మీ బాబు గురించి వాళ్ళకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. వాస్తవానికి మీకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళకి తెలిసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కావున వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీ పిల్లోడు రైట్ ట్రాక్లో వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అఫ్కోర్స్ మీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నా లేదా డబ్బులు ఏం లేకపోయినా మీ పిల్లోడికి ఇంట్రెస్ట్ లేని కోర్సు కావచ్చు, మీ పిల్లోడికి ఇష్టం లేని చదువు కావచ్చు, మీ పిల్లోడు లేదా మీ పాప నచ్చని కాలేజీలో చేర్పించడం అనేది వాళ్ళ భవిష్యత్తు పైన ఎంతగానో ప్రభావం అనేది చూపుతుంది. కావున కంపల్సరిగా నేను ఈ సిరీస్కి సంబంధించిన ఫస్ట్ వీడియో చేశాను, అది ఎస్పెషల్లీ మీ పిల్లలకు సంబంధించింది. ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేయండి, ఆ వీడియో మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. సమిష్టిగా అందరూ ఒకటే దగ్గర కూర్చొని 1-2 సార్లు వాళ్ళ ఇష్టాలను షేర్ చేసుకున్న తర్వాతనే ఒక ఫైనల్ డిసిజన్కి వచ్చే ప్రయత్నం అయితే చేయండి. కాలేజీలకు సంబంధించిన వాళ్ళు, వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మీ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటారు. వాళ్ళెవ్వరి వల్ల మీరు ప్రభావానికి లోను కాకుండా, మిగిలిన వాళ్ళ ఏ ప్రభావానికి లోను కాకుండా మీ పాప, మీ బాబు నచ్చిన మెచ్చిన కోర్సు కాలేజీలో జాయిన్ చేయించే ప్రయత్నం చేస్తే వాళ్ళు అనుకున్నది తప్పకుండా ముందో వెనకనో సాధిస్తారు. అది హ్యాపీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ కూడా ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎన్ని రకాల కోర్సులు, ఎన్ని రకాల కళాశాలలు ఉన్నాయి, ఎవరి ఇష్టానికి, ఎవరి అభిప్రాయానికి తగ్గ కోర్సు ఏది ఉంటుంది, దానికి వెళ్ళడానికి కావాల్సిన మార్గాలు ఏ విధంగా ఉంటాయనేది నేను ఆ వీడియోస్లలో చూపిస్తానండి. ఈ సిరీస్ని కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.